మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 46వ సంకీర్తన 10వ వచనం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఊరకుండు అనుభవము. ప్రియులారా, ఊరకుండు అనుభవం ఎంతో గొప్పది. ఆనాడు దైవజనుడగు మోషే దేవుని ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. వారి ఎదుట ఎర్ర సముద్రం ఉంది. ఫరో సైన్యము వారిని వెంటాడుతూ ఉంది. కుడి ఎడమ ప్రక్కలు కొండలు ఉన్నాయి. ఎటూ తోచని పరిస్థితుల్లో ఉండిన మోషే కలవరము చెందాడు. మోషేను బలపరచు నిమిత్తము దేవుడు మాట్లాడాడు. భయపడకుడి, యెహోవా మీకు కలుగు చేయు రక్షణను మీరు ఊరకయే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడునూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13-14 వచనాలు. ప్రియులారా, ఇందులోని ప్రాముఖ్యమైన హెచ్చరిక మీరు ఊరకయే ఉండవలెను. ఆనాడు ఇజ్రాయేలీయులు తమ్మును తాము రక్షించుకోలేని స్థితిలో ఉన్నారు. వారు ఏమి చేసినను నిష్ప్రయోజనం. మన జీవితంలోనూ మనం అటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఊరకుండుట చాలా శ్రేష్టం. తరువాత దేవుడు సెలవిచ్చిన మాటను మనం గమనిస్తే సాగిపోవుడి అనే మాట. ప్రియులారా, మనం ఎప్పుడైతే ఊరక నిలిచి ఉన్నామో అప్పుడు దేవుడు కలుగు చేయు రక్షణను చూడగలం. ఆత్మస్వరూపియగు దేవుడు అద్భుతములు చేయు నిమిత్తము మనలను మనం అప్పగించుకునవలెను. మనము యుద్ధము చేయుట ప్రారంభించిన ఎడల దేవుడు యుద్ధము చేయడు. దేవుడు మన పక్షమున యుద్ధము చేయుటకు మనము పూర్తిగా దేవునికి విడిచిపెట్టి మౌనము పాటించుట అవసరం. ప్రియులారా, ఊరకుండు అనుభవం కలదు, కేకలు వేయు అనుభవము కలదు. మన ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయగోరినప్పుడు కేకలు వేయుడి అని ఆజ్ఞాపించుచున్నాడు. యెహోషువ 6వ అధ్యాయం 14 వచనం. దేవుడు ఆయనే కార్యము చేయగోరినప్పుడు ఊరకుండుడి అని ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నిర్గమ 14:14. ప్రియులారా, ఆనాడు యెహోషువ ఆజ్ఞాపించిన ప్రకారము ప్రజలు కేకలు వేశారు. దేవుడు యెరికో గోడలను కూల్చాడు. ఇందులోని రహస్యాలను మనం గ్రహించాలి. మనము పరమ కానాను వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆయా విధములైన అనుభవాలు మనకు అవసరం. ఊరకుండు అనుభవం కావాలి, కేకలు వేయు అనుభవము కావాలి. కేకలు అనగా స్తుతి కేకలు. మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉన్నామో అప్పుడు యూదా గోత్రపు సింహముగా, స్తుతుల మధ్య నివసించు దేవునిగా ప్రభు మన మధ్య లేస్తూ ఉన్నాడు. మన పక్షమున కార్యములు చేయుచున్నాడు. కాబట్టి ఆనాడు ఇజ్రాయేలీయులు ఊరకుండు అనుభవము ద్వారా జయము పొందిన ప్రకారం ప్రియులారా, మనమును ఊరకుండి దేవుని మహిమను చూతుముగాక. సాగిపోవుడి అని సెలవిచ్చిన దేవుని మాట ప్రకారము వారు ఎర్ర సముద్రములోనికి సాగిపోయారు. అయితే ప్రభు వాగ్దానపు కర్ర ద్వారా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. ఇదే ఊరకుండు అనుభవం యొక్క శ్రేష్టమైన కార్యం. సత్యము నిమిత్తమై ఎత్తిపట్టుటకే నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు అని కీర్తనల గ్రంథం 60వ సంకీర్తన 4వ వచనములో సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఊరకుండు అనుభవం కలిగి ఉందాం. విజయాలను మన జీవితంలో పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని
బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ కొందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయంలో లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడై ఉండండి. కృప కలిగిన దేవ, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తం ఉంచండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని, వారి కుటుంబములను దీవించండి. వారి పరిచర్యలో తోడై ఉండండి. ప్రయాణములలో తోడుగా ఉండండి. దేవ, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి నాయన. నేటి దినమున పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.